Welcome to Swastha Ayushman Chikitsalaya. This is Dr. Yashashwita, a homeopathic doctor. జనరల్ గా హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఎలా జరుగుతుంది అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. అసలు ఈ ట్రీట్మెంట్ లో ఏం చేస్తారు, హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఎలా ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అసలు హోమియోపతి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే మెయిన్లీ కేస్ టేకింగ్, దాని తర్వాత సిమ్టమ్ టోటాలిటీ ఫార్మేషన్, దాని తర్వాత మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. సో ఈ కేస్ టేకింగ్ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఈ కేస్ టేకింగ్ ప్రాసెస్ లో ఒక పేషెంట్ ఎప్పుడైతే హోమియోపతి కన్సల్టెంట్ డాక్టర్ దగ్గరికి వస్తారో వాళ్ళకి ఉన్న కంప్లైంట్ ఏంటి అంటే ప్రెసెంట్ సఫరింగ్ కంప్లైంట్ ఏంటి అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. ఇలా ప్రతి ఒక్క సిమ్టమ్ తీసుకున్న తర్వాత పేషెంట్ ని ఇన్ డీటెయిల్ గా అదర్ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాము. లైక్ వాళ్ళ కంప్లైంట్ కి సంబంధించి ఎనీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, లేదంటే ఏదైనా ఫర్దర్ గా ప్రాబ్లం అవుతుందా, ఈ సిమ్టమ్స్ వల్ల వాళ్ళకి వచ్చే ఎఫెక్ట్ ఏంటి, ఈ సిమ్టమ్స్ వాళ్ళు ఫేస్ చేసే స్పెసిఫిక్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మేము కనుక్కుంటూ ఉంటాం. సో ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఫిజికల్ సిమ్టమ్స్ మాత్రమే కాకుండా మెంటల్ సిమ్టమ్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాం. సో కామన్ గా వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ హెడేక్ వెళ్ళినప్పుడు కూడా ఎందుకు వీళ్ళు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతారు అని చెప్పి అంటుంటారు. సో హోమియోపతిలో ఎలా ఉంటుంది అంటే ఒక సింపుల్ హెడేక్ కి కూడా 30 వరకు మెడిసిన్స్ ఉంటాయి. సో ఒక హెడేక్ కి ఈ రెమెడీ అని చెప్పి డైరెక్ట్ గా ఇచ్చేయలేదు. ఎప్పుడైతే ఒక పర్సన్ అప్రోచ్ అవుతారో ఈ హెడేక్ లో టైప్స్ ఉండొచ్చు. ఫుల్ హెడేక్ ఉండొచ్చు, సింగిల్ సైడెడ్ హెడేక్ ఉండొచ్చు, లేదా ఓన్లీ బ్యాక్ సైడ్ వచ్చే హెడేక్ ఉండొచ్చు. సో ఇలా హెడేక్ ని డిఫరెన్షియేట్ చేసుకొని దాంతో పాటు ఈ హెడేక్ లో వచ్చే రియాక్షన్స్ ఎలా ఉంటాయి. కొంతమందికి హెడేక్ వచ్చినప్పుడు ఎక్కువ ఇరిటేషన్ ఉంటుంది, లేదా కొంతమందికి వాళ్ళ ఫీలింగ్ రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే ఈ హెడేక్ వచ్చినప్పుడు రూమ్స్ క్లోజ్ చేసుకొని పడుకోవాలి, నాయిస్ ఉండొద్దు, లైట్స్ ఆన్ చేయొద్దు, లేదంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే చల్లగాలికి వెళ్తే హెడేక్ తగ్గడం, లేదంటే లైట్స్ వేసుకొని మ్యూజిక్ ఎక్కువ ఉంటే హెడేక్, కొంతమందికి ఎమల్రేషన్ రావడం, ఇలా స్పెసిఫిక్ గా ఉంటుంటాయి. ఎప్పుడైతే ఇలా స్పెసిఫిసిటీ ఉంటుందో హోమియోపతి రెమెడీ అనేది కూడా అలా స్పెసిఫిక్ సిమ్టమ్స్ ని కన్సిడర్ చేసుకుని ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇదొకటే కాకుండా పేషెంట్ యొక్క ఆహార పద్ధతులు ఎలా ఉన్నాయి, తన యొక్క డైలీ మూమెంట్స్, లైఫ్ స్టైల్ ప్రాసెస్ ఎలా ఉంది అనేది కూడా ఈ కేస్ టేకింగ్ లో ఇంపార్టెంట్ ఉంటుంది. ఇదొకటే కాకుండా ఈ కేస్ టేకింగ్ లో హిస్టరీ అనేది కూడా తీసుకుంటాం. పేషెంట్ కి ఇదే ఎఫెక్ట్ అనేది ఇంతకుముందు వచ్చిందా, వస్తే ఎలా ఉన్నారు, వచ్చినప్పటికి ఇప్పటికీ చేంజెస్ ఎలా ఉన్నాయి, ఆర్ఎల్స్ ఇదే ట్రీట్మెంట్ ఇంతకుముందు తీసుకొని ఉంటే ఎనీ చేంజెస్ ఉన్నాయా లేవా అనేది కూడా మేము కన్సిడర్ చేస్తాం. సో పేషెంట్ యొక్క సిమ్టమ్స్ ఇవే కాకుండా తన స్లీప్, డ్రీమ్స్ ఇవి కూడా కన్సిడర్ చేస్తాం. హెడేక్ కి డ్రీమ్స్ కి రిలేషన్ ఏంటి అని కూడా అనుకోవచ్చు. సో దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే, ఒక హెడేక్ వచ్చినప్పుడు తను దాన్ని బయటకు ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. తన లోపల ఉన్న ఫీలింగ్స్ కానీ, లేదా ఏదైనా ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్ లైక్ ఓవర్ థింకింగ్ వల్ల కానీ, ఆర్ఎల్స్ ఏదైనా వర్క్ స్ట్రెస్ వల్ల కానీ, ఫ్యామిలీ స్ట్రెస్ వల్ల కానీ తనకి హెడేక్ వచ్చి ఉండొచ్చు. ఈ స్ట్రెస్ అనేది తన బయటకు ఎక్స్ప్లెయిన్ చేయకుండా మేబీ సప్రెస్ చేసుకుని ఉండొచ్చు. ఆ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా అదర్ మెడికేషన్ తీసుకొని దాన్ని అప్పటికీ సబ్సైడ్ చేసుకుని ఉండొచ్చు. కానీ ఈ ఏదైతే స్ట్రెస్ తను మెంటల్ గా ఫేస్ చేశారో ఇది సబ్ కాన్షియస్ మైండ్ లో సెటిల్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే ఒక పర్సన్ స్లీప్ అంటే రిలాక్స్ పొజిషన్ లో ఉంటారో, బాడీ అనేది రిలాక్స్డ్ అవుతుందో సబ్ కాన్షియస్ మైండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఈ యాక్టివేట్ అయినప్పుడు అక్కడ జరిగే కెమికల్ రియాక్షన్స్ వల్ల మనకి ఈ ఎప్పుడైతే సప్రెస్ చేసిన ఎమోషన్స్ ఉంటాయో అవి యాక్టివేట్ అవుతాయి. ఇవి డ్రీమ్స్ ఫామ్ లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ స్ట్రెస్ వల్ల, బాస్ వల్ల ఏదైనా ఒక వర్క్ సబ్మిట్ చేయాలి అని చెప్పి ఉన్నప్పుడు దాన్ని కంటిన్యూస్ గా థింక్ చేసి దానికోసం ఓవర్ వర్క్ చేసిన స్ట్రెస్, పెయిన్ అనేది సబ్ కాన్షియస్ లెవెల్లో సేవ్ అవుతుంది. సో ఇది ఎప్పుడైతే రీయాక్టివేట్ అవుతుందో డ్రీమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మెడిసిన్ అనేది ఈ డ్రీమ్స్ ని బేస్ చేసుకొని కూడా డిఫరెన్షియేట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా ఎప్పుడైతే సిమ్టమ్స్ అన్ని కన్సిడర్ చేసుకుంటూ మెడిసిన్ అనేది ఇండివిజువల్ కి అంటే ఒక పర్సన్ స్పెసిఫిక్ గా ఇవ్వడం జరుగుతుందో క్యూర్ అనేది వస్తుంది. ఇలానే మేము ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ వచ్చినప్పుడు 2 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళకి మేము మైన్యూట్ సిమ్టమ్స్ ని కన్సిడర్ చేసి ఒక రెమెడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దట్టు మైన్యూట్ డోసెస్ లో ఇస్తాం. ఎప్పుడైతే మైన్యూట్ డోసెస్ లో ఇస్తామో వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సిమ్టమ్స్ ఉన్నాయి అనుకుంటాం. ఈ 10 సిమ్టమ్స్ లో సెకండ్ ఫాలోఅప్ కి వచ్చినప్పుడు వాళ్ళ పేషెంట్ ఎప్పుడైతే మెడిసిన్ తీసుకొని మా దగ్గరికి రిటర్న్ వస్తారో ఈ 10 సిమ్టమ్స్ లో ఎనీ చేంజెస్, ఈవెన్ 1 సిమ్టమ్ తగ్గినా, 2 సిమ్టమ్స్ చేంజ్ వచ్చాయా, లేదా 3 సిమ్టమ్స్ మాత్రమే తగ్గి ఏదైనా కొత్త సిమ్టమ్ వచ్చిందా అనే దాని గురించి మేము మళ్ళీ ఫాలోఅప్ తీసుకుంటాము. ఈ ఫాలోఅప్ తీసుకున్న పద్ధతి తర్వాత పేషెంట్ ఇంపేషెంట్ గా ఫామ్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే తగ్గట్లేదు, హోమియోపతి వర్క్ అవ్వట్లేదు, లేదా ఒక కన్సల్టెంట్ నుంచి ఇంకొక డాక్టర్ కి షిఫ్ట్ అయిపోవడం ఇలా జరుగుతుంటుంది. ఈ ప్రాసెస్ లో మేము ఫస్ట్ టైం ఇచ్చే మెడికేషన్ ద్వారా క్యూర్ అనేది 50-50 ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి.
ఎందుకంటే మేము దీన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ వర్షన్ గా చూస్తాం. లైక్ ఒక మెడిసిన్ మీకు ఇచ్చినప్పుడు అది మీ మీద ఎగ్జాక్ట్ గా వర్క్ అవుతుందా లేదా, మీకు ఎంతవరకు క్యూర్ వస్తుంది అనే దాని గురించి మేము అనాలిసిస్ వేసుకుంటాం. సో ఈ లోపే పేషెంట్ ఏం చేస్తారు అంటే మెడిసిన్ పనిచేయట్లేదు, రిజల్ట్ లేదు అని చెప్పి డాక్టర్ షిఫ్ట్ చేసేస్తూ ఉంటారు. సో మళ్ళీ కొత్త డాక్టర్కి వెళ్ళినప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ తీసుకొని మళ్ళీ ఎప్పుడైతే డాక్టర్ ఈ ఫస్ట్ స్టెప్ వరకు వచ్చేసరికి మళ్ళీ ట్రీట్మెంట్ తగ్గట్లేదు అని సేమ్ ప్రాసెస్ మళ్ళీ షిఫ్ట్ చేయడము లేదా హోమియోపతి మానేయడము జరుగుతుంటుంది. సో ఇలా కాకుండా ఎప్పుడైతే ఒక 2-3 ఛాన్సెస్ వరకు మెడికేషన్ అనేది తీసుకుంటూ ఉంటారో థర్డ్ స్టెప్ లో అనేది మెడిసిన్ అనేది కరెక్ట్ గా ఇవ్వడం వల్ల, దట్ మైన్యూట్ డోసెస్ లో ఇవ్వడం వల్ల క్యూర్ అనేది కంప్లీట్ గా అటైన్ అవుతుంది. సో ఇలా కేస్ టేకింగ్ ప్రాసెస్ లో ఎవ్రీ స్మాల్ థింగ్ ని కన్సిడర్ చేసుకుంటూ రెమెడీ అనే దాన్ని డిఫరెన్షియేట్ చేసుకుంటూ ఒక పర్సన్ కి ఇవ్వడం వల్ల చేంజెస్ అనేవి కనపడుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ రెమెడీ కరెక్ట్ గా ఇవ్వడం జరుగుతుందో క్యూర్ అనేది అటైన్ అవుతుంటుంది. మిగతా అన్నింటి సిస్టమ్ కన్నా హోమియోపతి అనేది ది బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. పేషెంట్స్ ఎప్పుడైతే కంటిన్యూస్ ఫాలోఅప్స్ తీసుకుంటూ రెమెడీ అనే దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకుంటారో ఈ మేమిచ్చే మైన్యూట్ డోసెస్ ని తీసుకుంటూ బాడీలో ఉన్న చేంజెస్ ని గమనిస్తూ ఉంటే క్యూర్ అనేది త్వరగా వస్తుంది. ఇంతే కాకుండా ఈ పేషెంట్ లైక్ డాక్టర్ని షిఫ్ట్ చేయడం అనేది మీరు తగ్గించాలి. ఎందుకంటే మీరు ప్రైమరీ స్టేజ్ లో ఎప్పుడైతే మేము మెడికేషన్ ఇస్తామో ఇది సెకండ్ థర్డ్ ఫాలోఅప్ కి వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్ రెమెడీ మీకు వర్కింగ్ అనేది కనబడుతుంది. ఈ గ్యాప్ లోనే మీరు చేంజెస్ చేసుకోవడం వల్ల ఈ రిజల్ట్ అనేది మీకు కనపడకపోవడం వల్ల హోమియోపతిని దూషిస్తూ ఉంటారు. సో దీనికన్నా బెటర్ గివ్ ఎ ఛాన్స్ అండ్ స్టే విత్ వన్ డాక్టర్ సో దట్ మేము కంటిన్యూగా మీకు ట్రీట్మెంట్ ఇచ్చి క్యూర్ అనేది ఇవ్వగలం. ఇదే ఇక్కడే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ అలోపతిలో కూడా అదర్ మెడికేషన్స్ లో కూడా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా కంప్లీట్ కేస్ తీసుకొని ఒక రెమెడీ ఇస్తారు, ఇచ్చిన తర్వాత ఆ సింప్టమ్స్ అనేది తగ్గుముఖం పట్టకపోతే దీనికన్నా బెస్ట్ రెమెడీ ఏం వర్క్ చేస్తుంది, దీనికన్నా బెస్ట్ గా ఏమి ఇవ్వగలము అని చెప్పి రెమెడీ మారుస్తూ ఉంటారు. సేమ్ అది హోమియోపతిలో జరుగుతుంటుంది. కానీ ఎప్పుడైతే మేము డోసేజ్ అనేది మీరు సింప్టమ్స్ కరెక్ట్ గా చెప్పిన తర్వాత కన్సిడర్ చేసి కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇస్తామో క్యూర్ అనేది ది బెస్ట్ గా ఉంటుంది. సో ఎప్పుడైతే మీ బాడీలో మైన్యూట్ చేంజెస్ జరిగి ఎనీ డిసీజ్ కండిషన్ ఆర్ ఇల్నెస్ వచ్చినప్పుడు బెటర్ టు గో ఫర్ హోమియోపతి. మా స్వస్థ ఆయుష్మాన్ వచ్చినట్టయితే వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ బెస్ట్ క్యూర్ అనేది అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.